హైదరాబాద్ లో నార్సింగి డ్రగ్ డాన్ నీతూ భాయ్ కిరాణా షాప్ ను అధికారులు కూల్చివేశారు. కిరాణా షాప్ కేంద్రంగా డ్రగ్ దందా నడుస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం షాపును కూల్చివేయాలంటూ రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నీతూ భాయ్ పరారీలో ఉన్నారు. నీతూ భాయ్ కోసం ఈగల్ టీం గచ్చిబౌలి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఐటీ కారిడార్ వేదికగా నానక్రామ్గూడలో పోలీసులకు ఆబ్కారీ అధికారులకు సవాల్ విసురుతున్న నీతూ భాయ్ పై బుల్డోజర్ అస్త్రాన్ని ప్రయోగించారు. నీతూ భాయ్ ఇదే దుకాణంలో ఇక్కడ కిరాణం దుకాణం ఉండేది. కిరాణం దుకాణానికి సంబంధించి ఇదే దుకాణాన్ని అస్త్రంగా చేసుకుని ఇక్కడ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నట్టు పలుమార్లు 20కి పైగా కేసులు నీతూ భాయ్ మీద నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు పోలీసులు ఈగల్ టీం బృందం అంతా కూడా నిఘా వేసింది. ఇక్కడ గత వారం క్రితం 47 మంది వినియోగదారులను ఇక్కడ మాటు వేసి పట్టుకోవడం జరిగింది. కానీ నీతూ భాయ్ తప్పించుకోవడం జరిగింది. ఇదే కిరాణా కొట్టు, ఇక్కడ కిరాణా కొట్టు నడిచేది. కిరాణా కొట్టు నుంచే గంజాయి అదేవిధంగా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తుందని చెప్పి ప్రధానంగా ఈగల్ టీం బృందం అంతా కూడా ప్రధాన ఆరోపణ మాటు వేసి వారిని పట్టుకోవడం జరిగింది. మొత్తం 47 మందిని వారంతా కూడా గంజాయి కొనుగోలు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మనం చూసుకోవచ్చు 200 రూపాయల పొట్లము అదేవిధంగా 500 రూపాయల పొట్లము ఇదే దుకాణం కేంద్రంగా నడిచేది. అయితే మున్సిపల్ అధికారులు ఈ కిరాణా దుకాణము రోడ్డును ఆక్రమించి వేసుకున్నట్లు గుర్తించి బుల్డోజర్ అస్త్రాన్ని ప్రయోగించి ఇక్కడ కిరాణా దుకాణాన్ని లేకుండా చేసిన పరిస్థితి ఉంది. మా మొత్తమే చూసుకోవచ్చు ఇక్కడ నీతూ భాయ్కి సంబంధించి 20కి పైగా కేసులున్నట్టు తెలుస్తుంది. ఆబ్కారీ అధికారులు గతంలో కూడా చాలాసార్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. మనం చూసుకోవచ్చు గతంలో ధూల్పేట్లో నీతూ భాయ్ ఈ బిజినెస్ చేసేది. ఆ తర్వాత ఐటీ హబ్ నానక్రామ్గూడకు ఈ దందాను మార్చింది. ఈ దందాతో రోజుకు లక్షలాది రూపాయల విక్రయాలు సాగించేది. ఈ నేపథ్యంలో ఈగల్ టీం మాటు వేసి వారిని పట్టుకోవడం జరిగింది. మాటు వేసి ఆ 47 మంది వినియోగదారులను పట్టుకున్నారు. అయితే నీతూ భాయ్ మాత్రం తప్పించుకుంది. గత వారం నుంచి కూడా ఆమె జాడ దొరకట్లేదు అని చెప్పి ఇటు పోలీసులు ఇటు ఈగల్ టీం బృందము మరోవైపు ఆబ్కారీ అధికారులు కూడా ఆమె కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ చూసుకోవచ్చు కిరాణా దుకాణాన్ని బుల్డోజర్ అస్త్రం ద్వారా కిరాణా దుకాణాన్ని నేలమట్టం చేశారు. పూర్తిగా రోడ్డుపైనే ఈ దుకాణం ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఆమె దుకాణాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.